హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. మెగాస్టార్ చిరంజీవికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన మూవీ జగదేక్ వీరుడు అతిలోక సుందరి. అప్పటికీ పసివాడి ప్రాణం, అత్తకి యముడు, అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు వంటి 3 ఇండస్ట్రీ హిట్లు వరుసగా దక్కించుకున్న చిరంజీవి ఆ 3 సినిమాలపై ఎంత ఎత్తుకు ఎదిగారో ఈ ఒక్క జగదేక్ వీరుడు అతిలోక సుందరి సినిమాతో అంతకు అంత ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇంద్రకుమారి అయిన శ్రీదేవి తన అందచందాలతో కట్టిపడేగా ఆమెను బంధించాలనుకునే మాంత్రికుడిగా అమరీష్ పూరి తన భయంకరమైన నటనతో ప్రేక్షకులను భయభ్రాంతులకు గురిచేశాడు. ఇక మానవుడిగా చిరంజీవి ఆ ఇంద్రకుమారిని కాపాడే క్రమంలో ఎలా జగదేక్ వీరుడుగా మారాడో డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు దీనిని ఒక అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ మూవీగా తీర్చిదిద్దారు. నిర్మాత అశ్వనీ దత్ ఈ మూవీ తర్వాత చిరంజీవికి పెద్ద అభిమానిగా మారిపోయారు. తను అప్పటి వరకు చేసిన సినిమాల్లో ఏ సినిమాకి రానంత ప్రాఫిట్ ఈ మూవీ ద్వారా దక్కించుకున్నారు. ఇక సినిమాకి పనిచేసిన ఇళయరాజా గారు 100 ఏళ్లు నిలిచిపోయే పాటల్ని కొన్ని గంటల్లోనే ఫినిష్ చేయటం గ్రేట్. అలా ఈ మూవీ 1990 మే 9న రాగా అప్పుడు రాష్ట్రం తుఫాన్తో అల్లకల్లోలంగా మారిపోయిన పరిస్థితి. అయితే ఆ మోకాళ్ళు లోతు నీళ్ళలోనే నడుచుకుంటూ సినిమా చూసేందుకు ప్రేక్షకులు బారులు తీరారు. అలా మూవీ ఎంత భారీ విజయాన్ని సాధించిందంటే 48 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం జరుపుకొని 29 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. అంతకు ముందు ముద్దుల మామయ్య 28 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. దానిని ఈ చిత్రం బీట్ చేసింది. ఇక విజయవాడ అప్సరా థియేటర్లో 200 రోజులు ఆడిన ఈ చిత్రం 100 రోజుల పాటు హౌస్ఫుల్గా రన్ అయింది. ఇక చిత్తూరులో రోజు 4 షోలతో డైరెక్ట్ 50 రోజులు ఆడిన తొలి చిత్రంగా విజయలక్ష్మి థియేటర్లో రికార్డు సృష్టించింది. కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, హైదరాబాద్ ఇలా మొత్తం 8 సెంటర్లలో 4 షోలతో 50 రోజుల పాటు హౌస్ఫుల్ అయ్యి ప్రభంజనం సృష్టించారు మెగాస్టార్. ఇక నైజాంలో అప్పటి వరకు ఏ చిత్రానికి లేనట్లుగా 15 కేంద్రాల్లో డైరెక్ట్ 50 డేస్ ప్రదర్శించబడిన తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. ఇక థియేటర్ రికార్డులకి అయితే కొదువే లేదు. నైజాంలో 1 కోటి పైన షేర్ రాబట్టి ఓవరాల్గా 6 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరి ఈ సినిమాకి పోటీగా వచ్చిన సినిమా ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ఈ మూవీకి 2 వారాల ముందుగా సూపర్ స్టార్ కృష్ణ, అతని తనయుడు రమేష్ బాబు నటించిన ఆయుధం మూవీ ఏప్రిల్ 25న వచ్చింది. కె మురళీమోహన్ రావు దీనికి డైరెక్టర్. తనకు జరిగిన అన్యాయంపై ఒక ఆడది చేసే పోరాటం, అందులో కృష్ణ గారి పాత్ర ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే సినిమా మాత్రం జనాదరణ పొందలేకపోయింది. ఇక దీని తర్వాత 2 రోజులకి ఏప్రిల్ 27న నందమూరి నటసింహం బాలకృష్ణ మూవీ వచ్చింది. అదే నారీ నారీ నడుమ మురారి. 2 హీరోయిన్ల మధ్య నలిగే యువకుడిగా తన అత్తకు బుద్ధి చెప్పేలా హీరో చేసే అల్లరితో కల్ట్ క్లాసిక్గా ఒక ఫైట్ కూడా లేకుండా సాహసోపేతంగా బాలయ్య చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని దక్కించుకోగా దీనికి డైరెక్టర్ ఏ కోదండరామరెడ్డి. సినిమా 3 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఇక ఇది వచ్చిన 3 రోజులకి అంటే ఏప్రిల్ 30న జగదేక్ వీరుడు అతిలోక సుందరికి 9 రోజుల ముందుగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన మామ అల్లుడు సినిమా వచ్చింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, దాసరి నారాయణరావులు ప్రముఖ పాత్రలు పోషించారు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్గా కామెడీతో ఆకట్టుకుంటుంది. దీనికి డైరెక్టర్ రేలంగి నరసింహారావు. అయితే సినిమా యావరేజ్గా మాత్రమే రన్ అయింది. అలాగే మరో మూవీ సీనియర్ హీరో నటించిన జస్టిస్ రుద్రమదేవి. ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరోయిన్ ఒక లాయర్ వద్దకు వెళ్లడంతో ఆ పైన కథ ఎలా ట్విస్టులతో ముందుకు సాగిందో ఇలా కొనసాగుతుంది. అయితే సినిమా జనాదరణ పొందలేదు. ఇక చివరిగా యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ నటించిన శిలాశాసనం సినిమా కూడా వచ్చింది మే 18న. అలా యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫిల్మ్గా సాగే ఈ సినిమాలో రాజశేఖర్ లుక్ అయితే అన్నా సినిమా మాదిరిగా ఉంటుంది. ఇందులో హీరో ఏది అనుకుంటే అది చేసే యాక్షన్ యంగ్ రోల్లో చక్కగా ఒదిగిపోయారు. అయితే మూవీ మాత్రం ఫైనల్గా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనికి డైరెక్టర్ కోడి రామకృష్ణ. ఇలా మొత్తంగా చిరంజీవి జగదేక్ వీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ హిట్గా నెంబర్ 1 పొజిషన్లో ఉంటే దానికి పోటీగా వచ్చిన వాటిలో ఒక్క బాలయ్య మాత్రమే కాస్త నిలబడ్డారు. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.